నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం సిపిఐ నేత సురవరం భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళి సురవరంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం ప్రజాహితం కోసం ఎన్నో పోరాటాలు కలిసి చేశామన్న చంద్రబాబు ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని వెల్లడి కరెంటు బిల్లుల నుండి విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా భవిష్యత్తులో విద్యుత్ కొరత నివారణలో సోలార్ పవర్ కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్య సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డితో తనకు ఎంతో కాలంగా రాజకీయ అనుబంధం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటాలు మరువలేనివని కొనియాడారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవనంలో ఉంచిన సురవరం పార్థివ దేహానికి చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయనతో తనకున్న జ్ఞాపకాలను అక్కడి నేతలతో పంచుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి పోరాడారని చంద్రబాబు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుధాకర్ రెడ్డి మరణం సిపిఐతో పాటు తెలుగువారికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని సీఎం చంద్రబాబు అన్నారు. కలిసి పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రంలో నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి రావడం, అక్కడి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు. ఢిల్లీలో కూడా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం. అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక ఎత్తైతే, సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఆలోచన విధానం, ఆయన చేసిన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి వ్యక్తి పట్ల మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జనసేన పార్టీ కేడర్కు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం వేదికగా సేనతో సేనాని పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా సేనతో సేనాని పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం పోస్టర్ను ఆ పార్టీ నేతలతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తొలి రోజు అంటే 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చర్చ ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పర్యావరణం, మహిళా బాధ్యత, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చలు ఉంటాయన్నారు. విస్తృత సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనేది మా పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గలం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా, సంక్షేమం అవన్నీ అభివృద్ధి అవనండి రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు
ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం YMCA ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. నేటి ఆధునిక జీవన శైలిలో ప్రతిరోజు మనం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు మరియు కార్లలో ప్రయాణించడం ఒక అలవాటుగా మారిందని, ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ శారీరక చురుకుదనం ఉండటం లేదని డీజీపీ ఎస్బీడి ప్రసాద్ అన్నారు. శారీరక చురుకుదనం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయని అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ బందర్ రోడ్లోని వ్యాస్ కాంప్లెక్స్ వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పిల్లలతో సండే ఆన్ సైకిల్ విత్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీపీ ఎస్బీడి ప్రసాద్ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. వ్యాస్ కాంప్లెక్స్ నుండి పాత పీసీఆర్ జంక్షన్, బెంచ్ సర్కిల్, వ్యాస్ కాంప్లెక్స్ వరకు బందర్ రోడ్డు మీదుగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ ఎస్బీడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుందన్నారు. ఇది గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనేక రకాల సమస్యలను నివారించగలదని చెప్పారు. జిమ్కి వెళ్లటం కంటే సైక్లింగ్ మరింత సహజ సిద్ధమైన వ్యాయామం అని పేర్కొన్నారు. సైక్లింగ్ ద్వారా పర్యావరణానికి హాని కలగదని, శరీరం చురుగ్గా మారి మనసు సైతం ప్రశాంతంగా ఉంటుందన్నారు. అలాగే ప్రతిరోజు కనీసం 1 గంట సమయం ప్రత్యేకంగా కేటాయించి నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. కరెంటు బిల్లుల బాధ నుండి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూర్యఘర్ పథకం అమలు చేస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనల ఫలితమే ఈ పథకమని అన్నారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత నివారణలో సోలార్ పవర్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రౌండ్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ కరెంటు బిల్లుల బాధ నుండి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనల ఫలితమే ఈ పథకమన్నారు. ప్రస్తుతం 1500 నుండి 3000 వరకు వచ్చే కరెంటు బిల్లులను 100 లోపు తగ్గించే లక్ష్యంతో సోలార్ పవర్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై ఎటువంటి పెట్టుబడి లేకుండా, ₹1 కూడా ఖర్చు లేకుండా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అమర్చబోతున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లు నెలకు 400 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు. వినియోగం తర్వాత మిగిలిన యూనిట్ల విలువ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లు నెలకు 400 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు. వినియోగం తర్వాత మిగిలిన యూనిట్ల విలువ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత నివారణలో సోలార్ పవర్ కీలక పాత్ర పోషిస్తుందని, అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని బోండా ఉమా పిలుపునిచ్చారు. ప్రజలకి కరెంటు కష్టాలు తొలగించాలని, కరెంటు బిల్లులు బాధ లేకుండా కరెంటు బిల్లుల నుంచి విముక్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఆలోచనే సోలార్ పవర్. ఈ సోలార్ పవర్ అనేది పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ కరెంటు బిల్లులు 2000, 3000, 1900 ఏదైతే వస్తూ ఉన్నాయో ఆ కరెంటు బిల్లులన్నీ 100 రూపాయల లోపు వచ్చే విధంగా చేసే బాధ్యత మాది. మీకు ₹1 పెట్టుబడి లేకుండా ప్రజలకి ₹1 మీ జోబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉచితంగానే మీ ఇంటి మీద సోలార్ పవర్ కనెక్షన్ పెడతాం. కరెంటు బిల్లు కట్టుకునే డబ్బులు నెలకి ₹1300 బ్యాంకు కట్టుకుంటే ఇవాళ అందరికీ కూడా సోలార్ పవర్ వస్తుంది. ఈ సోలార్ పవర్ వల్ల నెలకు 400 యూనిట్లు సోలార్ కరెంటు తయారవుతుంది. దాంట్లో మీరు 300 యూనిట్లు వాడుకున్నా, 350 వాడుకున్నా, 250 వాడుకున్నా మిగిలిన యూనిట్లకి మళ్ళీ మీకే ఆ డబ్బులు వెనక్కి వస్తాయి. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడే స్కీమ్. కాబట్టి ఇవాళ మారుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. అందుకనే మా మహిళలకి, ప్రజలకి పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావడం కోసం ప్రభుత్వం తరపున ప్రతి డివిజన్లో కూడా ఈ సమావేశాలు పెడుతున్నాం. అటు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అధికారులు, కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. సూర్యఘర్ ప్రధానమంత్రి పథకం ఏదైతే ఈ మన రాష్ట్రంలో, మన దేశంలోనే ప్రధానమంత్రి గారు ఈ 1 కోటి మంది ఈ సబ్సిడీ 70,000 రూపాయలు, 78,000 ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని పేద ప్రజలైన ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకునేలాగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండమ్మ గారి ఆదేశాల మేరకు ఈ 64వ డివిజన్లో ఈ ఆర్పీలు, తర్వాత సెక్రటరియట్ సంబంధించిన, సచివాలయం సంబంధించిన వాళ్ళంతా కలిసి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా బోండమ్మ గారు ఎమ్మెల్యే గారు విచ్చేసి ఈరోజు సూర్యఘర్ పథకం గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరించి అందరికీ ఈ ప్రతి పథకం గురించి కూడా క్లారిటీ ఇస్తూ దాదాపు గంట సేపు అనర్గళంగా ఈ డివిజన్లో మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చారు ఈ కార్యక్రమానికి. ప్రతి ఒక్కళ్ళ సమస్యల్ని వింటూ ఎమ్మెల్యే గారు ప్రతి దానికి ఆన్సర్ ఇస్తూ నా ఆఫీస్కి రండి, మీ ఏ సమస్య ఉన్నా పరిష్కారం ఈ తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో మీకు చూపిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు అందరికీ హామీ ఇచ్చి ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ ఈ మంచి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు గారు మరి పిఎం సూర్యఘర్ యోజన ఈ యొక్క పథకాన్ని దేశవ్యాప్తంగా మొదటి 1 కోటి మందికి అందివ్వాలన్న సదుద్దేశంతో ప్రారంభిస్తే ఆ యొక్క పథకాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో 118,000 ఇల్లులు కలిగినటువంటి ఈ నియోజకవర్గంలోనికి ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చి నిర్విరామంగా 4 రోజుల నుండి మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ పథకం మీద పూర్తిగా స్టడీ చేసి సైంటిఫిక్గా వైబుల్ అయినటువంటి ఒక మంచి కంపెనీని తీసుకొచ్చి ఈ పథకాన్ని ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క వీధిలో ఏర్పాటు చేసి ఆయా గృహాల్లో ఒక్కసారి ఈ ప్లాంట్ని పెట్టినట్లయితే 30 సంవత్సరాల వరకు కరెంటు బిల్లు కట్టకుండా మరియు వాళ్ళకే అదనంగా మరి వెనక్కి డబ్బులు ఆదాయంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి మంచి పథకాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యే గారు తీసుకోవడం జరిగింది. దీనిలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కానీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కానీ, అలాగే అధికారులు కానీ, ఎల్సిటీ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంకు అధికారులు కానీ ప్రతి ఒక్కరితోనూ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ డోక్రా ఆర్పీల ద్వారా మరి అలాగే మరి కరెంటు ఎల్ఐల ద్వారా, లైన్మ్యాన్ల ద్వారా, అలాగే మా పార్టీ క్యాడర్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాన్ని చేరవేసే విధంగా, తెలియజేసే విధంగా, అందరికీ అవగాహన తెలిపే విధంగా ఈరోజు 64వ డివిజన్లో 64వ డివిజన్ అధ్యక్షులు రవికుమార్ గారి అధ్యక్షతన భారీ ఎత్తున ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది.
నాగవంశీయుల సామాజిక వర్గ అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నాగవంశం సంక్షేమం మరియు అభివృద్ధి చైర్మన్ ఎరుబోతు రమణారావు తెలిపారు. తనకు ఈ పదవి కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేశినేని చిన్నికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరిపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగవంశం సంక్షేమం మరియు అభివృద్ధి చైర్మన్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ 1982 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నానని, ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరిన అనంతరం 5 సార్లు కార్పొరేటర్గా పోటీ చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా, నాగవంశీ సాధికారిక కమిటీ రాష్ట్ర కన్వీనర్గా కూడా సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. తనను గుర్తించి తన సామాజిక వర్గానికి చైర్మన్గా అవకాశం ఇవ్వడం పట్ల గర్వంగా ఉందని అన్నారు. నాగవంశీయుల సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాగవంశీయులను బీసీడీ వర్గం నుండి బీసీఏ వర్గానికి మార్చాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ తన పదవికి తగిన న్యాయం చేస్తానని రమణారావు గారు స్పష్టం చేశారు. నాగవంశ సంక్షేమం మరియు అభివృద్ధి చైర్మన్గా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు పెద్దలు లోకేష్ బాబు గారికి, జనసేన అధినేత మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అగ్రనాయకత్వ నరేంద్ర మోడీ గారికి, అలానే ఈ పదవి రావడానికి కారకులైనటువంటి ముఖ్యంగా మా సెంట్రల్ శాసనసభ్యులు మా అన్నగారు అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు కేశినేని శివనాథ్ సిన్ని గారికి, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి నెట్టెం రఘురామ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వంగవీటి మోహన్ రంగా పేరును కృష్ణా జిల్లాకు నామకరణ చేయాలని వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడపా ప్రతాప్ చంద్ డిమాండ్ చేశారు. రంగా పేరు పెడితే కూటమి ప్రభుత్వం 25 సంవత్సరాలు రాష్ట్రంలో నిలదొక్కుంటుందని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. వంగవీటి మోహన్ రంగా పేరును కృష్ణా జిల్లాకు నామకరణ చేయాలని వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడపా ప్రతాప్ చంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్లకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రంగా ప్రజా ఉద్యమాలతో ఎల్లప్పుడూ ప్రజల్లో నిలిచారని, గత ప్రభుత్వంలోనే కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రతిపాదించామని ఆయన గుర్తు చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు వంగవీటి రంగా పేరును ఇవ్వాలని కోరారు. రంగా పేరు పెడితే కూటమి ప్రభుత్వం 25 సంవత్సరాలు రాష్ట్రంలో నిలదొక్కుంటుందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు వినతి పత్రం అందజేస్తామని అన్నారు. కాపునాడు నాయకులు ఆకుల తిరుమలరావు మాట్లాడుతూ, తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని, ఎన్టీఆర్ జిల్లాకు వంగవీటి రంగా పేరు ఇవ్వటంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. విజయవాడకు రంగా పేరు పెడితే ప్రజల మనసులు గెలుచుకుంటుందని పేర్కొన్నారు. జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైఎస్ జగన్ గతంలోనే జిల్లాకు రంగా పేరు పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఏర్పాటు చేసి రంగా పేరు పెట్టాలని కోరారు. ఈ విషయంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. స్వర్గీయ పేద ప్రజల పెన్నిది, బడుగు బలగం ఆశాజ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు లేదా మరైనా విజయవాడ కేంద్రంగా మరైనా జిల్లా కొత్త జిల్లాకు ఏర్పాటు చేయవలసిందిగా వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని ఆల్రెడీ సబ్ కమిటీ ఒకటి వేశారు కూటమి ప్రభుత్వము. కమిటీ సబ్ కమిటీలోని మంత్రులందరికీ కూడా మేము ఆల్రెడీ విన్నపం చేసి ఉన్నాము. మన సెక్రటరియట్లో కలిసి మంత్రులు క్యాబినెట్ మీటింగ్ రోజున అందరికీ ఇచ్చి ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో కలిసి మా బాధలు, మా రంగా గారి తరపు అభిమానుల తరఫున మా బాధల వ్యతలో చెప్పుకొని జిల్లాకు ఆయన పేరు శాశ్వతంగా పెడితే, కృష్ణా కొత్తగా పెడితే మేము 15 సంవత్సరాలు కాదు, జనసేన చెప్పిన 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా మేము అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం దండగా ఉంటామని చెప్పేసి వంగవీటి రంగా తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే ఏంటంటే మొన్న కృష్ణా జిల్లా కలిదిండిలో ఇంకొక గ్రామంలో కూడా రంగారావు విగ్రహాలకు మలినం చేశారు. మలినం చేసిన మాట వాస్తవం, కానీ మలినం ఏముందంటే మలినం పైన వాటర్ కొడితే వెళ్ళిపోద్ది. కాకపోతే మా రంగా గారు అభిమానులు మనసును చాలా ఇది కలిగించారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దుండుగులు శిక్షించమని, లేకపోతే దాన్ని ఎంక్వైరీ చేయమని కమిటీ చేయమంటాం పోలీసులని శాఖను ఆదేశిస్తాం వలన
మేము రంగారు అభిమానులుగా మేము చాలా ఇదిగా ఉన్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్న నమ్మకం మాకు అలాంటిది. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు ముత్యాల వెంకట శ్రీనివాసరావు అండి, జగ్గైపేట రంగాగారి అభిమాని. కొత్తగా జిల్లాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు మళ్ళీ మారుస్తున్నారని చెప్పి మా అందరం కూడా వింటున్నాం. దానికి ఒక కమిటీ చేశారు, సబ్ కమిటీ చేశారు. ఈ సబ్ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మెమరాండాలు ఇవ్వడం జరిగింది. అంటే వారు లేకపోతే వారి యొక్క అక్కడ ఆఫీసుల్లో, సెక్రటరియట్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ప్లస్ త్వరలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలి. అది ఎలా చేస్తారనేది ప్రభుత్వం వారి ఇష్టం. కానీ దీని మీద ఆల్రెడీ కృష్ణా జిల్లాలో 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా చేశారు కాబట్టి దీన్ని ఉమ్మడి 3 జిల్లాలు చేసి విజయవాడ కేంద్రంగా రంగాగారి జిల్లా పేరు పెట్టాలని, లేదా కృష్ణా జిల్లా రంగాగారి పేరు పెట్టినా పర్లేదు. ఎలా అయినా సరే రంగాగారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు రంగాగారి అభిమానులందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. అదే రకంగా ఇది రకంగా మేము జిల్లా పేరు పెడుతున్నామనే ఆలోచనతో ఏ కారణం వల్ల కానీ మన కలిదిన మండలంలో రంగాగారికి ఇట్లా పేడ పోయటం ఇది చేశారు. ఈ రకంగా చేస్తున్నారు. ఇది ఇటువంటి ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వినాయక చవితిని పురస్కరించుకుని డూండి రాకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మట్టి కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహాన్ని సుందరకాండ చిత్ర బృందం సందర్శించింది. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్లో డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకుడు డూండి రాకేష్ ఆహ్వానం మేరకు నగరానికి విచ్చేసిన చిత్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా విజయవాడలో 72 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాను థియేటర్లలో చూడాలని కోరారు. చిత్ర హీరోయిన్ వీర్తి వఘాని మాట్లాడుతూ విజయవాడలో భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డైరెక్టర్ నిమ్మలపూడి వెంకటేష్ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతితో పండుగ జరుపుకోవాలని కోరారు. ఇవాళ ఒక 72 ఫీట్ విగ్రహం పెట్టారండి ఇక్కడ. ఇట్స్ అన్ ఎకో ఫ్రెండ్లీ ఇది. సో పర్యావరణాన్ని కాపాడడానికి చాలా కష్టపడుతున్నారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఒక అప్లాజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. సో వెరీ హ్యాపీ. ఇక్కడ ఇంత విగ్రహం పెట్టినా సరే ఎకో ఫ్రెండ్లీగా పెట్టడం అనేది చాలా మంచి విషయం. సో ఈ హోల్ కమిటీ మెంబర్స్కి నా తరపున ధన్యవాదాలండి. 27th రిలీజ్ అండి. ఆల్రెడీ ఇందాకే నేను ప్రెసెంట్ కలిసాను. సో చెప్పాను ఆల్రెడీ. సో 27th రిలీజ్ అవుతుంది వినాయక చవితి రోజున. సో మీరందరూ తప్పకుండా వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసేవచ్చు. కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కిన అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. 6 ఏళ్ల పాటు శ్రమించి 9 ఏళ్ల కలగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని హీరో విజయరామరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో, హీరోయిన్, దర్శకుడు, ఇతర నటులు సినిమా ప్రత్యేకతల గురించి వివరించారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందించిన అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరో విజయరామరాజు మాట్లాడుతూ ఈ చిత్రం తన 9 సంవత్సరాల కళ అని, 6 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన సినిమా ఇది అని తెలిపారు. -డిగ్రీల వాతావరణంలో షర్టు లేకుండా నటించానని, ఐపీఎల్ స్థాయి కబడ్డీ క్రీడాకారులు కూడా ఈ సినిమాలో పాల్గొన్నారని చెప్పారు. విడుదలకు ముందే ఈ చిత్రం 46 అవార్డులు గెలుచుకోవడం గర్వకారణమని అన్నారు. 150 కిలోల బరువుతో మొదలై 60 కిలోలకు తగ్గే పాత్రలో నటించానని, ఆ సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని పేర్కొన్నారు. హీరోయిన్ సీజే రోజ్ మాట్లాడుతూ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారని, ప్రతి సన్నివేశం సహజంగా ఉండేలా తీశారని తెలిపారు. దర్శకుడు విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్లకు మంచి స్పందన వచ్చిందని, విజువల్స్ రిచ్గా ఉన్నాయని తెలిపారు. హీరో విజయరామరాజు 6 ప్యాక్ కోసం ప్రత్యేక శ్రమ చేశారని అన్నారు. తప్పకుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాం. ఒక మంచి మూవీ చూసాం. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆల్మోస్ట్ మేము 6 years ఫిజికల్ కానీ, లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని, ఆ స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం. ఇలా 6 years కష్టపడి ఇందులో ఫిజికల్గా 6 ప్యాక్ బాడీ చేసినప్పుడు 5 months అందులో 32 kgs వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది. అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి 6 ప్యాక్ చేయాలంటే ఎంత టఫ్ టాస్కో మీకు తెలుసు. అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం. తర్వాత కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్ని రియల్గా నేర్చుకుని మేము ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ, డూప్ కానీ అవేది యూజ్ చేయలేదు. మేము రియల్గా స్కిల్స్ అంతా కబడ్డీ నేర్చుకుని రియల్ కబడ్డీ ప్లేయర్స్తో
మీకు న్యాచురల్గా మీకు ఒక కబడ్డీ టీం మీకు ఒక మ్యాచ్ చూస్తే 1980s ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కోసం మేము రియల్గా నేర్చుకుని చేసాం. This movie is a very special movie to me. As a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in Telugu movie because years of hard work. Our director sir, first I would like to say thanks to our director sir Vikrant sir. He did more than 6 to 7 years of his time he has given into this movie. It is not only a story about a kabaddi player. He has done a lot of research about the game. He has seen to it that Arjun Chakravarti as a character stands out very genuinely. There is no cinematic exaggeration in it. We have stuck to a very pure story of a kabaddi champion, an unsung kabaddi champion. I think the world needs to know about a hero like Arjun Chakravarti, and thanks to Vikrant sir. నేను యాజ్ అన్ యాక్టర్గా డైరెక్టర్గా 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇనీషియల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి 2 సినిమాలు డైరెక్షన్ కూడా చేశాను. అండ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అలియాస్ జానకి, దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత నేను RX100 మూవీ నుంచి నేను కంప్లీట్గా ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ 7 yearsలో దాదాపు 80 films చేశాను. అందులో RX100తో పాటు పుష్ప మూవీలో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సో బేసిక్గా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి చెప్పాలంటే, ఇది నేను ఆల్మోస్ట్ RX100 చేస్తున్న టైంలో, ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో 2018లో ఫస్ట్ టైం నేను ఈ స్టోరీ వినడం జరిగింది. నన్ను విక్రాంత్ గారు ఆఫీస్కి పిలిచి నాకు స్టోరీ నేరేట్ చేశారు. ఆ స్టోరీ విన్నప్పుడే నాకు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది అన్న నమ్మకం కలిగింది. లైక్ 3 hours నేరేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అతను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానమే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా ఏదో క్రియేట్ చేయబోతుంది అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడే. ఇట్స్ ఏ ప్రామినెంట్ సపోర్టింగ్ రోల్. అంటే సపోర్టింగ్ రోల్ అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా చాలా హై ఎమోషనల్ జర్నీ ఉండే క్యారెక్టర్. అంటే అర్జున్ క్యారెక్టర్ని ప్రతి సిచ్యువేషన్లో సపోర్ట్ చేస్తూ తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను. సో 6 years చాలా కష్టపడ్డామండి అందరం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ని, ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి ఇంత టైము ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి సినిమా పట్ల. సో ఆ విధంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా అంటే ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ చేసిన సినిమాలా ఉండదండి. ఖచ్చితంగా రేపు మీరు సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు థియేటర్లో. మధుమేహ చికిత్సలో ఆధునికత పెరుగుతున్నందున షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక లేదని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు స్పష్టం చేశారు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు గుండె జబ్బుల ముప్పును తగ్గించవచ్చని సూచించారు. యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండోకాన్ 2025 సదస్సు ఆదివారం విజయవాడ లబ్బిపేటలోని హోటల్ జిఆర్టీ గ్రాండ్లో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సదాశివరావు మాట్లాడుతూ ఆధునిక చికిత్సలతో మధుమేహ రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు విరపిస్తున్నాయని తెలిపారు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు గుండె జబ్బుల ముప్పును తగ్గించవచ్చని సూచించారు. త్వరలో శరీర బరువు తగ్గించేందుకు ప్రత్యేక ఇంజెక్షన్లు, అలాగే ఇన్సులిన్ ఇంజెక్షన్ల స్థానంలో సులభంగా వాడదగిన ఇన్హేలర్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ప్రతి సంవత్సరం డయాబ్ ఎండోకాన్ సదస్సు నిర్వహించడం ద్వారా ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నిపుణులు పాల్గొని మధుమేహ నియంత్రణలో ఆధునిక చికిత్సా పద్ధతులు, ఏఏ టెక్నాలజీ వినియోగం, గట్ మేనేజ్మెంట్, టైప్ 1 డయాబెటీస్, భవిష్యత్ చికిత్సలు, కిడ్నీ వ్యాధుల నివారణ, ఫ్యాటీ లివర్,
ఆస్టియోపోరోసిస్ నిర్వహణ, అడల్ట్ వ్యాక్సినేషన్ వంటి పలు అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ అమర్పాల్ సింగ్ కు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. దాదాపు 500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి డాక్టర్ అమర్పాల్ సింగ్ సూరి అని ఆయనకి గోల్డ్ మెడల్ ఒరేషన్ జరుగుతుంది ఇవాళ డయాబెటిక్ ఫుడ్ మీద. వాళ్ళు కాకుండా డాక్టర్ అమిత్ గుప్తా అండ్ ఢిల్లీ నుంచి, డాక్టర్ కృష్ణ శేషాద్రి చెన్నై నుంచి, ఇక్కడ ఏపీఎంసీ ఇన్స్పెక్టర్ డాక్టర్ కేశవరావు బాబు గారు కూడా వచ్చారు. డాక్టర్ రాకేష్ సహాయ్ హైదరాబాద్ నుంచి, ఇలా డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ ఫీల్డ్లో ఉన్న ప్రముఖులందరూ ఇవాళ హాజరవడం జరిగింది. ఇక్కడ డిస్కషన్స్లో లేటెస్ట్ డ్రగ్స్ గురించి, అలాగే లేటెస్ట్ ఇన్సులిన్స్, యాక్చువల్లీ ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 100 years ఆఫ్ ఇన్సులిన్ యూసేజ్. అలాగే బెటర్ ఇన్సులిన్స్ వీఆర్ గివింగ్. 2 నిమిషాల్లో పనిచేసేవి, వెంటనే బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇదివరకు ఇన్సులిన్ తీసుకునేటప్పుడు వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 30 to 45 minutes ముందు భోజనానికి ముందు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 2 నిమిషాల ముందు కానీ, ఈవెన్ 20 minutes ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నా కూడా అవి ఇమీడియట్గా పనిచేసి పోస్ట్ ప్యానల్ ఇన్సులిన్ తగ్గిస్తున్నాయి. ఈరోజు 24th August 2025 YDRF ఎలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున 23rd year ఆఫ్ డయాబ్ ఎండోకాన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి నేషనల్ అండ్ లోకల్ స్పీకర్స్ కూడా వచ్చారు. అండ్ అరౌండ్ 500 delegates హ్యావ్ రిజిస్టర్డ్ అండ్ కమ్ హియర్ ఫర్ దిస్ అకాడమిక్ ఫెస్ట్. ఈ సదస్సులో ఈరోజు డయాబెటీస్ అండ్ ఒబెసిటీలో జరుగుతున్న నూతన ఆవిష్కరణల గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఒబెసిటీ గురించి ఇంకా మెరుగైన డ్రగ్స్, ఇంకా ఆల్మోస్ట్ 20% వెయిట్ లాస్ వచ్చే డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈ వెయిట్ లాస్ కంటిన్యూగా హెల్ప్ చేసే డ్రగ్స్ విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనే వాటి గురించి డిస్కషన్స్ జరిగాయి. ఇప్పుడు మన భారతదేశంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పరంగా చూసుకుంటే ప్రతి 4 భారతీయుల్లో ఒకళ్ళకి ఒబెసిటీతో బాధపడుతున్నారు. అండ్ ఈ ఒబెసిటీలో మరిన్ని డ్రగ్స్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. పటమట పంటకాలువ రోడ్లోని స్టెల్లా ఇండోర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. చేనేత వస్త్రాలు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఆభరణాలు, దుప్పట్లు, టవల్స్, గృహ వస్తువులు, వంటింటి సామాగ్రి, ఇలా అనేక రకాల ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువు తీరాయి. ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తిలకించి ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. పటమట పంటకాలవ రోడ్లోని స్టెల్లా ఇండోర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆగస్టు 20వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన సెప్టెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో పోచంపల్లి, మంగళగిరి, చీరాల శారీస్ మరియు డ్రెస్ మెటీరియల్స్ మరియు దుప్పట్లు, జైపూర్ శారీస్, మీరట్ బెడ్షీట్స్, దివాన్ సెట్స్, సోఫా కవర్స్ మొదలైన వస్తువులు లభిస్తున్నాయి. కొండపల్లి, ఏటికొప్పాక చెక్క బొమ్మలు, హైదరాబాద్ నుంచి ముత్యములు, జైపూర్ బ్యాంగిల్స్, కాశీ రుద్రాక్షలు ప్రదర్శనలో కొలువుతీరాయి. మహిళల అలంకరణ వస్తువులు, అనేక రకాల గృహోపకరణాలు వినియోగదారులకు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. నగరవాసులకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులు నేరుగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రదర్శనలో పాత పట్టుచీరలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రదర్శనను తిలకించాలని నిర్వాహకులు కోరారు.
అండి. నా పేరు గోవిందు. ఇక్కడ విజయవాడలోని పడమట్లోని పంటకాలవ రోడ్లో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో మేళా ఇక్కడ మేము ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రారంభం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఇక్కడ కొనసాగించడం జరుగుతుందండి. అంటే సుమారుగా ఒక 18 రోజులు 20 రోజుల పాటు ఇక్కడ ఈ ప్రదర్శన మేము ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. ఈ మేళాలో భాగంగా ఇక్కడ చేనేత వస్త్రాలు వచ్చేసరికి మన స్టేట్ నుంచి చీరాల కుప్పడం శారీసు, అలాగే తెలంగాణ నుంచి గద్వాల్ శారీసు, పోచంపల్లి శారీసు, అలాగే మదనపల్లి పట్టు చీరలు అండి. మన వైపు నుంచి మదనపల్లి పట్టు చీరలు ఎక్స్క్లూజివ్గా మదనపల్లి పట్టు చీరలు ఉన్నాయండి ఇక్కడ. అట్లాగే జామ్దాని శారీస్ కొన్ని కలకత్తా నుంచి జామ్దాని శారీస్ ఉన్నాయండి. అలాగే యూపీ నుంచి ఖాదీ షర్ట్స్ వచ్చినాయండి, ఖాదీ షర్ట్స్. అలాగే బాగల్పూరి శారీస్ అండి, బీహార్ నుంచి బాగల్పూరి శారీస్. ఇలా అనేక వెరైటీస్ అండి. మన స్టేట్ కాకుండా పక్క స్టేట్ నుంచి కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి అన్నమాట. ఈ చేనేత వస్త్రాలు చాలా అందుబాటు ధరలో ఉన్నాయండి ఇవి. అందువలన ఏంటంటే మనకి విజయవాడ ప్రజలు, ప్రాంత చుట్టుపక్కల ఉన్న మహిళలు, ప్రజలు విరివిగా విచ్చేసి ఈ ప్రదర్శన తిలకించి ఈ చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ ప్రదర్శనలో భాగంగా ఇక్కడ పాతయి పట్టు చీరలు ఏమైనా, జరీ చీరలు, పట్టు చీరలు ఏమైనా ఉంటే కనుక మహిళలు మా వద్దకు తీసుకొచ్చి ఎక్స్చేంజ్లో కావాలంటే మళ్ళీ కొత్త శారీస్ కావాలంటే కొత్త శారీస్ పొందొచ్చండి. లేదంటే కనుక మీకు విలువ కట్టి మనీ చెల్లించమన్నా మళ్ళీ చెల్లిస్తామండి. అందువల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నామండి. విజయవాడ వాసులకి అందరికీ మా విజ్ఞప్తి, మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి శ్రీ సాయి చేనేత ఎగ్జిబిషన్ షోరూమ్ ఓపెన్ చేశారు. అది ఓపెనింగ్ టైము మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుందంటే సెప్టెంబర్ 8 వరకు ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల బట్టలు, చెప్పల్స్, ఫ్యాన్సీ, గోల్డెన్ ఆర్నమెంట్స్, వాటితో పాటు హెల్త్కి సంబంధించిన హెర్బల్స్ ఉన్నాయి. వాటితో పాటు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను నేను మీ మీడియా ద్వారా, ఏంటంటే ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఉన్న ఈ ఒబేసిటీ అనేది ఏది వ్యాధి కాదు. అంతేకాకుండా కానీ అన్ని వ్యాధులకి మూల కారణం మాత్రం ఒబేసిటీ అండి. అందుకని ఈ ఒబేసిటీతో బాధపడుతున్న వారు మమ్మల్ని కన్సల్ట్ చేయడంగా ప్రార్థిస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. నా పేరు అన్నపూర్ణ. ఇక్కడ జరుగుతున్నటువంటి చేనేత హస్తకళ ప్రోగ్రామ్కి మేము వేంచేసి ఉన్నాము. ఇక్కడైతే చాలా బాగున్నాయండి. హ్యాండ్లూమ్ శారీస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ జ్యువెలరీ, ఫ్యాన్సీ, చెప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయండి. ఇవన్నిటిని కూడా మనం కొనుగోలు చేయాలంటే బయటకు వెళ్తే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి దొరుకుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్ని దేశాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని వెరైటీస్తో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయండి. చూడటానికి కనుల పండగగా ఉంది. మీరందరూ కూడా విజిట్ చేయండి. శారీస్, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, హెర్బల్స్ మరియు ఇంకా ఎన్నో ఐటమ్స్ తోటి, ఎన్నెన్నో వస్తువులతోటి మీ ముందుకి మీ చేనేత శ్రీ సాయి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అండి. తప్పక విచ్చేయండి. ఇది లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 8 అండి. అందరూ తప్పకుండా ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. जो हरियाणा से प्रोडक्ट है मेरा बिल्स उसके आइटम है मेरा हैंडलूम का है. बेडशीट है, सोफ़ा कवर, दीवान सेट, डाइनिंग टेबल सीट, डोर मैट, अन्नी डोर कर्टन अन्नी आइटम्स है. टोटल हमारा मिनिमल स्टार्टिंग जो है 350 से स्टार्टिंग है. डबल बेड विथ पिलो कवर रहेगा, 1 बेडशीट 2 पिलो कवर रहेगा. अन्नी हर एक ऑफर के अंदर मेरे पास क्वालिटी है. मिनिमल सोफ़ा कवर में जा रहे हैं तो मिनिमल 650 से स्टार्टिंग है. दीवान सेट भी आते हैं 550 से स्टार्टिंग है मिनिमल रेट में. डोर मैट ओनली 300 kg है, 400 kg है. अन्नी डोर मैट भी आइटम मेरे पास है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఐ నేత సురవరం భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళి. సురవరంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం. ప్రజాహితం కోసం ఎన్నో పోరాటాలు కలిసి చేశామన్న చంద్రబాబు. ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని వెల్లడి. కరెంటు బిల్లుల నుండి విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. భవిష్యత్తులో విద్యుత్ కొరత నివారణలో సోలార్ పవర్ కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.